కేంద్రం వేగంగా స్పందించింది. ఈడీ రంగంలోకి దిగింది. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మెడకి భారీగా ఉచ్చు బిగుస్తూ ఉంది. ఈడీ ఆధారాలతో సహా విషయాన్నంతా బట్టబయలు చేయడంతో జగన్మోహన్ రెడ్డి అండ్ తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ ఏం జరుగుతోంది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డిపై దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఈడీ సిబిఐ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ ఒక్క అడుగు ముందుకు పడలేదు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయాడు, 16 నెలలు చెప్పకూడదు తిన్నాడు, ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడైతే ఏకంగా కోర్టుకు కూడా హాజరవ్వకుండా తప్పించుకుంటున్నటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాం. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల మరొక సంచలనమైనటువంటి కేసు బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి నికృష్టపు పనులు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉండడంతో ప్రజలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి. ముంబై నటి జత్వానీని ఏ రకంగా హింసించారో చూసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ మొహాన ఊశారు, ఐపీఎస్లను కూడా ఊశారు. అయితే ఇప్పుడు కాకినాడ పోర్టుని లాక్కునేటువంటి విషయంలో జగన్ అండ్ కో, మరీ ముఖ్యంగా పండుకోతిగా ఫేమస్ అయినటువంటి పెద్దల సభని గబ్బులేపినటువంటి దౌర్భాగ్యుడిగా పేరొందినటువంటి వ్యక్తి ఏటు విజయసాయి రెడ్డి, అతని అల్లుడు శరత్చంద్ర రెడ్డి. విజయసాయి రెడ్డి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పోడంట. ఇటు పార్లమెంట్లో పెద్ద పీకుడుగాడు, ఈ రాష్ట్రం కోసం ఏదో మాట్లాడతాడు, ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధిస్తాడు. ఇడు నోరు తెరిచి కనీసం పార్లమెంట్లో మాట్లాడాడు విజయసాయి రెడ్డి. వాడకు 420 కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాజ్యసభకి వెళ్ళాడు. సరే, అతను అల్లుడు శరత్చంద్ర రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడిగా అనారోగ్య కారణాలతో అతను ఈడీ విచారణకు హాజరు కాలేదు. అంటే 990 కోట్లకు పైగా వాళ్ళు కట్టాలి అని చెప్పి, అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి కట్టాలని చెప్పి ఆడిట్ సంస్థ ఒకటి తేల్చి, ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు కంపెనీని అమ్మేయటానికి సిద్ధమయ్యారో దాన్ని 9 కోట్లకు తగ్గించారు. 900 కోట్లు ఎక్కడ, 9 కోట్లు ఎక్కడ, ఎలా తగ్గింది, ఏం జరిగింది అంటే కేవలం వాళ్ళని ఒత్తిడి చేసి భయపెట్టి కేవీ రావు గారి దగ్గర నుంచి ఆ పోర్టు లాక్కోవడం కోసం చేసినటువంటి పని. ఇంతేనా కేసు ఇక్కడతో ఆగలేదు. ఏదైతే ఈ పోర్టు వాళ్ళ దగ్గర నుంచి పోర్టులో ఉన్నటువంటి వాటా కొనటం కోసం 494 కోట్ల రూపాయలు చెల్లించారో, అరబిందో నుంచి శరత్చంద్ర రెడ్డి చెల్లించాడో, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎలా చెల్లించారు, దాని రూట్ ఏంటి, దాని కథ ఏంటి, దాని కమామిష్ ఏంటి అనేటువంటి దాని మీద విచారణ జరపడంతో వీళ్ళు చేసినటువంటి డొల్లకి అంతా బ్లాక్ మనీ, అంతా దోచుకున్నటువంటి డబ్బే కానీ నిజంగా వీళ్ళు వైట్ మనీయో సంపాదించిందో కష్టపడిందో వ్యాపారాల ద్వారా వచ్చినటువంటి డబ్బు పెట్టి కొనలేదు కదా, అక్రమ సంపాదనతో కదా కొన్నారు 494 కోట్లు. ఆ విషయం కూడా ఈడీ దగ్గర ఆధారాలతో సహా ఉంది. ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఈడీ విచారించింది. అతను నీళ్లు నమినారుడు. అదేవిధంగా చెన్నైకి సంబంధించినటువంటి ఆడిటింగ్ కంపెనీని కూడా ప్రశ్నలు అడిగినప్పుడు అసలు 900 కోట్లకు పైగా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి నివేదిక ఇచ్చి దాన్ని 9 కోట్లకు ఎలా తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఏవన్నా జరుగుతాయి అంటానికి మరొక సజీవ ఉదాహరణ రాష్ట్ర ప్రజలు గమనించాలి. 900 కోట్లు ఫైన్ వేయటం ఏంటి, ఆ కంపెనీని వీళ్ళు రాపించుకోగానే అది 9 కోట్లకు మారిపోవడం ఏంటి, ఎవడి సొమ్మిత అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారా? ఇంకా 39% మంది కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం, లేకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా లోకల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాల కోసం జగన్మోహన్ రెడ్డి లాంటి 420కి ఓటేశారే. మీరు ఆలోచించాల్సినటువంటి బాధ్యత లేదా? చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఈ దుర్మార్గుడికి, అరాచకవాదికి ఓటు వేయొచ్చా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దౌర్భాగ్యుడికి. సరే, ఇప్పుడు విచారణకు రావాల్సినటువంటి పరిస్థితి విజయసాయి రెడ్డికి, శరత్చంద్ర రెడ్డికి వచ్చింది. వాళ్ళకి ఆల్రెడీ ఈడీ మళ్ళీ నోటీసులు ఇచ్చింది. విచారణకు రండయ్యా, మేము అడిగేటువంటి ప్రశ్నలు సమాధానాలు చెప్పండి అయ్యా. వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా. దోచుకున్నటువంటిది అది, బలవంతంగా లాక్కున్నటువంటిది అది, పైగా దానికి కట్టినటువంటి 494 కోట్ల రూపాయల డబ్బు కూడా అవినీతి, అక్రమ, దుర్మార్గంగా మనీ లాండరింగ్ల ద్వారా విదేశాల నుంచి తెప్పించుకొని అక్రమ సంపాదనతో ఆ పోర్టుని కొన్నారు అనేటువంటిది కూడా ఈడీ విచారణలో తేలడంతో ఈడీ చాలా వేగంగా అడుగులు వేస్తుండడంతో ఇది ఇక్కడితో ఆగుతుందా? ఈ విజయసాయి రెడ్డి దగ్గర, ఈ శరత్చంద్ర రెడ్డి దగ్గర, ఈ విక్రాంత్ రెడ్డి దగ్గర ఆగుతుందా? ఆగదు. జగన్మోహన్ రెడ్డి దాకా పోతోంది. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగిందనేది స్పష్టం. కాబట్టి మరో ఈడీ కేసు జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ 32 కేసులు ఉన్నాయి. అందులో 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా మళ్ళీ ఇప్పుడు మరొక ఈడీ కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే కాదు, పేర్ని నాని ఓవైపు తన కుటుంబంతో సహా పారిపోయాడు. ఎంత అవినీతి చేసి, ఎంత తప్పుడు పని చేసి ఇవాళ భార్య బిడ్డతో సహా పారిపోయేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇదే అధికారం శాశ్వతం అనుకొని కండ కావడంతో ఒళ్ళు కొవ్వెక్కి తప్పుడు కూతలు కూడంతో పాటు అవినీతి పనులు చేస్తే ఇవాళ ఈ రకంగా పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?
రేపొద్దున విజయసాయి రెడ్డి కూడా పారిపోతాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అందుకే తను సంపాదించినటువంటి సంపాదన అంతా విదేశాల్లో దాచిపెట్టుకున్నది ఎందుకు అంటే ఇక్కడి నుంచి పారిపోయి ఆ దేశాల్లో బతకడం కోసం, అక్కడ చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని ఇండియాకి తిరిగి రాకుండా ఉండడం కోసమే జగన్మోహన్ రెడ్డి అండుకో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ఆధారాలతో సహా దొరికిపోయినా సరే రంకు నేర్చినమ్మ బొంకు నేరవదా అన్నట్టుగా చేసిన తప్పుల పని కవర్ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి అండుకో సొల్లు కబుర్లు చెబుతూ ఉన్నారు.